మాస్ టీవీ న్యూస్ కు స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో యోగి వేమన జయంతి సందర్భంగా వేమన చిత్రపటాన్ని రథంలో ఊరేగిస్తూ జ్యోతులు మోస్తూ ఊరేగింపు తిరిగారు. రెడ్డి సంఘం సభ్యులు స్థానిక పోస్ట్ ఆఫీస్ సర్కిల్లో యోగి వేమన జయంతిని పురస్కరించుకొని వేమన విగ్రహాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర రెడ్డి సంఘం అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు విగ్రహదాత జయారెడ్డి సుధాకర్ రెడ్డిలో అనంతరం ప్రార్థన చేసి జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి సూర్యప్రకాష్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, గంపల రమణారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, నాగభూషణ్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, ఎల్లారెడ్డి, గోపాల్ రెడ్డి, లాలేపల్లి రెడ్డి, విఎన్ రెడ్డి మరియు రెడ్డి సంఘం నాయకులు పాల్గొన్నారు. మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం శ్రీ మహాగణాధిపతి ఆనంద కర్పూరోత్తర గణపతి మంగళ నీరాజం దర్శయామి. జైందిరారమణ గోవింద, పాదాల గోవింద, మహాగణపతికి, యోగి వేమనకు, యోగి వేమనకు. సహకరించి అందరినీ ఇక్కడ దగ్గర బెంచ్ ముందర పెట్టి ఇబ్బంది లేకుండా బెంచ్ తెచ్చేసుకోవాలి. కాదు పొట్టు పైన పొట్టు తీసు వేమన విగ్రహాన్ని ప్రతిష్ఠించాల్సిందిగా పెద్దల్ని కోరుతున్నా. పెద్దలు
ఇది కడిగి వచ్చినటువంటి అతిథులు ఇది కడిగి విగ్రహాన్ని ఇది కట్ చేసి మళ్ళీ రిబ్బన్ కట్ మొదలు పెట్టాల్సిందిగా జెండా ప్రారంభోత్సవం. జెండా ఫ్లాగ్ మళ్ళీ నెక్స్ట్ ఫ్లాగ్ జై జై రెడ్డి రేవణ విగ్రహానికి సార్ సైడ్ సైడ్ వచ్చేయండి సైడ్ తిరగండి సార్ కొంచెం సైడ్ సైడ్ తిరగండి తిరగండి సార్ కొంచెం ఎట్లు తిరగండి ఆడిపోతుంది మీరు ప్రొసీజరు మన వాళ్ళు ప్రొసీజర్ మార్చి ప్రొసీజర్ ఐడియా ఉందా బాబున్నా ఓకే బాబున్నా అక్కడ నిలబడండి సార్. ఓకే విజయ్ భాస్కర్ గారు ఆ దారం చేస్తారా భాస్కర్ రెడ్డి గారు ఎక్కువ వెయిట్ ఎత్తి చూసుకోండి చాలా మంది ఇవన్నీ తిరగండి ఒకసారి మళ్ళా కట్నైజర్ మళ్ళీ చేస్తాం. కాదు అక్కడ రింగ్ ఉంది ఈడ మెట్ల మీద తిరగనా నరసింహారెడ్డి ఇట్లా తిరిగి ఇట్లా తిరిగి నరసింహారెడ్డి ఇట్లా తిరగండి హ్యాండ్ కనపడుతుంది. ఒక మెట్టు తిరిగి ఇట్లా తిరగండి. ఆ వైపు నుంచి కుడివైపు నుండి మన వెంకటేశ్వర రెడ్డి దగ్గర అది దారం ఉంది, ఆ దారాన్ని లాగండి. క్లాస్ దారం పక్కన అయితే క్లాస్. జై వేమారెడ్డి జై వేమారెడ్డి జై రెడ్డి జై రెడ్డి నిదానంగా పోతే ప్రశాంతంగా ఉంటుంది. రెడ్డి సోదరులను ఆహ్వానించారు. అలాగే ముఖ్యంగా ఇక్కడ విగ్రహాన్ని తీసుకురావడం, విగ్రహాన్ని ప్రతిష్ఠించడం, విగ్రహదాత జయశంకర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. జయశంకర్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే నిర్మాణదాత రాజశేఖర్ రెడ్డి గారు, అలాగే అన్నా ప్రసాద్ ఇతరులు కూడా మన జయశంకర్ రెడ్డి గారికి చేస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. జ్యోతి ప్రచురణ కార్యక్రమం వచ్చినటువంటి అతిథులు ఫ్లాగ్ ప్రేయర్ అయిన తర్వాత మన ఫ్లాగ్ హాస్టింగ్ ఉంటుంది, దాన్ని మళ్ళా కంటిన్యూ చేస్తాం. దయచేసి రెడ్డి సోదరులు ముందుకు రావాల్సిందిగా శేషాద్రి రెడ్డి గారు ముందుకు రండి. మేము అందరినీ పిలుచుకోండి, ముందుకు రండి. కరుణాకర్ రెడ్డి గారు, వచ్చినటువంటి మన వెంకటేశ్వర రెడ్డి గారు అందరూ రండి. కొద్దిగా ప్రతి సంవత్సరం మనం ఇలాగే విజయోత్సవాన్ని, జయంతోత్సవాన్ని, విగ్రహోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉండాలి. దానికి ప్రతి ఒక్కరి దాతల సహకారం చాలా అవసరం. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం దయచేసి పెద్దలు ముందుకు రావాలి.
కూడా జనసంఘ రెడ్డి సోదరులు విజయించున్నారు. వారు కూడా సాదరపూర్వక స్వాగతం. ఫ్లాగ్ కార్యక్రమాన్ని కరుణాకర్ రెడ్డి గారు, జాహ్నవి రెడ్డి గారు, అలాగే శ్రీశాంత్ రెడ్డి గారు, ఇతర రెడ్డి సోదరులు. జై రెడ్డి, జై రెడ్డి, రెడ్డి జెండా ఇలాగే రెపరెపలాడుతూ ఉండాలి. రెడ్ల ఐక్యత, రెడ్ల ఐక్యత.
విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే ఆమతత్వం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. జై రెడ్డి! జై జై రెడ్డి! జై వేమారెడ్డి గారికి! ప్రచార కార్యక్రమం దేవతాభ్యో నమః. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి పరాయణ దీపేన హరతే పాపం ప్రాతర్దీపమాయ దేవదీపం జ్యోతి పరాయణ దీపేన జ్యోతి ప్రజ్వాల మహోత్సవ శుభముహూర్తం ఇత్యనవర్ణ అద్భుతంగా ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతోంది. ప్రతి సుగనాయక రెడ్డి కార్యనిర్వాహక అధ్యక్షుడు సుగనాయక రెడ్డి గారు కూడా ఒక జ్యోతిని వెలిగించాల్సిగా కోరుతున్నాం. సుగనాయక రెడ్డి అతను నిరంతరం ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి క్లాప్స్ దయచేసి కింద సీట్లలో ఆశీర్వాదాలు కావాల్సిందిగా కోరుతున్నాం. ప్రార్థన మేడం. అలాగే మన ఐక్యతను చేస్తూ తను కూడా ఇక్కడ వచ్చినటువంటి అనేక మంది రెడ్డి సోదరులకు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎక్కడ ఇబ్బంది పడకూడదు, రెట్లు బాగుండాలా, రెట్ల ఐక్యతగా ఉండాలనే విషయంలో చాలాసార్లు పోరాటం కొనసాగించడం వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సభకు రావడం మా యొక్క సంతోషం వారికి కవర్లో పెట్టించి ఇప్పుడు తన యొక్క ప్రసంగాన్ని అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. జై రెడ్డి! రెడ్ల ఐక్యత కొనసాగిస్తాం. యోగి వేమన ఆశయాలు కొనసాగిస్తాం. యోగి వేమన ఆశయాలు పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా విచ్చేసినటువంటి రెడ్డి సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి మన రెడ్డి జాతి ముద్దు బిడ్డ, మరి రెడ్డి జాతి ఆణిముత్యమైనటువంటి యోగి వేమన గారి విగ్రహ ప్రతిష్ట ఇక్కడ అత్యంత వైభవంగా పెనుగొండ రెడ్డి సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో జరుపుకోవడం నిజంగా అత్యంత ఆనందదాయకం. ముఖ్యంగా పెద్ద ఎత్తున మహిళలు రావడం నిజంగా ఈ యొక్క మన ఐక్యతను చాటుతుందని చెప్పేసి ఈ విధంగా తెలియజేసుకుంటూ, మరి అంతేకాదు యోగి వేమన గురించి మనం నిజంగా యోగి వేమన ప్రజాకవి, విశ్వకవి, సమాజంలోని అస్పృశ్యతను రూపుమాపుడికై మరి ఎన్నో పద్యాలను అసువుగా, అంటే చూసిన వెంటనే అసువుగా పాడడం, కవిత్వాల ద్వారా మరి మంచి నేర్పినటువంటి మహానుభావుడు మన రెడ్డి జాతి ముద్దు బిడ్డ మన యోగి వేమన తెలియజేసుకుంటూ, మరి అంతేకాదు అనంతపురం, కర్నూలు, కడప కేంద్రాలుగా కొండవీడి రాజధాని చేసుకొని పరిపాలించినటువంటి సామంతరాజు పెద్ద వేమారెడ్డి తమ్ముడైనటువంటి చిన్న వేమారెడ్డి అత్యంత ధైర్యవంతుడు. మరి ఆ ఊర్లో ఒకసారి ఒక పెద్ద ఆంబోతు, మదం ఎక్కినటువంటి ఆంబోతు ఊరి మీద పడి జనాలందరినీ తలుపుకొట్టు ప్రతిరోజు అందరినీ భయప్రాంతాలకు గురి చేసినటువంటి పరిస్థితుల్లో మన యోగి వేమారెడ్డి, అంటే పెదకోమటి శ్రీ యోగి వేమారెడ్డి, అంటే ఇప్పుడు మనం ప్రతిష్ఠ చేసినటువంటి యోగి వేమారెడ్డి గారు విషయం తెలిసి ఒక్కసారిగా ఆంబోతుకి ఎదురెళ్ళి దాన్ని ఏ అని ఒక్కసారిగా తన గర్జించి తన ముందర మోకాల మీద ఆ యొక్క మదమైనటువంటి ఆంబోతుని తన ముందర కూర్చున్నటువంటి కూర్చోబెట్టినటువంటి మహాధైర్యశాలి యోగి వేమారెడ్డిని తెలియజేసుకుంటూ, మరి అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం మరియు ఆంధ్రప్రదేశ్ రెడ్డి చేసి ఒక నిర్ణయాత్మకమైనటువంటి విధానాలతో గత
20 సంవత్సరాలుగా పేద రెడ్ల సంక్షేమం ఐక్యత ధ్యేయంగా పోరాడుతూ ఇదే పెనుగొండ ప్రాంతం నుంచి 2018లో రెడ్ల గర్జన అని చెప్పేసి రెడ్ల సమరవేణ అని చెప్పేసి అనంతపూర్ లో సభ నిర్వహిస్తే ఇదే పెనుగొండ ప్రాంతం నుంచి పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కొన్ని వేల మంది వచ్చిన విషయాన్ని మీకు మరొకసారి గుర్తు చేస్తూ మరి రెడ్ల ఐక్యతే ధ్యేయంగా రెడ్ల ఆర్థిక సంక్షేమమే ధ్యేయంగా పేద రెడ్డి విద్యార్థుల ప్రతిభ గల పేద రెడ్డి విద్యార్థుల ఉద్యోగ ఉపాధి రూపకల్పనే లక్ష్యంగా మన ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం ఎన్నో కార్యక్రమాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతుందని దాంట్లో భాగంగా మన యోగి వేమారెడ్డి మన రెడ్డి జాతి వీరుడు మన రెడ్డి జాతిని ఒక దశ దిశలా కీర్తి వ్యాపింపజేసినటువంటి మన మహాయోగి వేమన గారి విగ్రహాన్ని త్వరలో ప్రభుత్వాల సహకారంతో మనం త్వరలోనే దాదాపుగా 72 అడుగుల విగ్రహాన్ని మనం కదిలో ప్రతిష్ఠించబోతున్నాం అని ఈ సభలో మేము తెలియజేస్తున్నామని చెప్పేసి మీకందరికీ తెలియజేస్తున్నాం. అంతేకాదు రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని కూడా స్మృతివరాన్ని మన కర్నూలు జిల్లా ఉయ్యాలవాడలో దాదాపుగా 108 అడుగుల విగ్రహాన్ని కూడా ప్రభుత్వం సహకారంతో మీ యొక్క రెడ్డి అందరి సహకారంతో రెడ్డి పెద్దల సహకారంతో ఇదే పెనుగొండ ప్రాంతం నుంచి వేలాదిగా తరలి వచ్చి ఆ కార్యక్రమాన్ని త్వరలోనే మీ అందరి సమక్షంలోనే చేయబోతామని చెప్పి కూడా మీకందరికీ తెలియజేస్తున్నాం. మరి మా గురువు గారు కన్నాగడ్డి గారు ఎప్పుడు చెప్తుంటారు, రెడ్లు లేని పార్టీనే లేదు, ప్రతి పార్టీలను రెడ్లు ఉండవలసిందే, పార్టీలు రెడ్లు లేని పార్టీలు అన్నంలో ఉప్పు లేని విధంగా ఎంత చప్పగా ఉంటుందో అంత చప్పగా ఉంటాయి తప్ప రెడ్లు ప్రతి ఒక్క పార్టీలో ఉండవలసిందే. రెడ్లు ఉంటేనే ఆ పార్టీ కూడా వెలుగులు ఉండాలి, ఆ పార్టీ మరుగుడు సాధిస్తుంది కానీ ఎప్పుడూ మాకు చెప్పేవారు. అదేవిధంగా ఈ యొక్క ప్రాంతం నుంచి ఎన్నో వేల మంది మనం వలసపోతున్నారు. ఈ యొక్క రాయలసీమ నుంచి ఎన్నో వందలాదిగా రెడ్ల కుటుంబాలు మనం నమ్ముకున్నటువంటి వ్యవసాయం మోసం చేస్తే అతివృష్టి అనావృష్టితో ప్రభుత్వాలు సహకరించగా మరి ఎన్నో వేల మంది వలసపోతున్నటువంటి పరిస్థితుల్లో మనం ప్రభుత్వాలపై డిమాండ్ చేసి రెడ్డి కార్పొరేషన్ సాధించుకున్న సంగతి మీకు అందరికీ తెలిసిందే. ఇక్కడ ఉన్న రెడ్డి పెద్దలనే ఈ ప్రాంతంలో ఉన్న రెడ్డి పెద్దలు కూడా ఎంతో మంది పేరున మాకు సహకరించబట్టే రెడ్డి కార్పొరేషన్ కూడా సాధించాం. త్వరలోనే మనం రెడ్డి బ్యాంకులు కూడా రెడ్డి పెద్దల సహకారంతో ఏర్పాటు చేయబోతున్నామని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పెద్దలారా, మన మీద ఎస్సీ ఎస్టీ కేసులు దాడులు విపరీతంగా తయారైనాయి. మనం 10 మందికి అందించడం తప్ప శాసించిన వాళ్ళమే తప్ప ఆశించిన వాళ్ళం కాదు. మరి ఈ పొద్దు మనం వలసపోతున్న పరిస్థితి. మరి ఈ పరిస్థితి దాటాలంటే పార్టీలకు అతీతంగా మనం రెడ్లందరూ ఏకమవ్వాల్సిన పరిస్థితి ఎంతగా ఉందని చెప్పేసి ఈ యొక్క సభ ద్వారా మనకు అందరికీ తెలియజేస్తున్నాం. పెద్ద రెడ్లు ఏకమవ్వాలి, పేద రెడ్లను ఆదుకోవాలి, పెద్ద రెడ్లు మనకు సహకరించాలి, పేద రెడ్లు ఆర్థికంగా బాగుపడాలి. ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా పెనుగొండ రెడ్డి శిరస్సు వంచి నా ధన్యవాదాలు, నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎంతో ఘనంగా నిర్వహించినటువంటి రెడ్డి సేవా సంఘం పెనుగొండ సేవా సంఘానికి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళ కార్యవర్గ సభ్యులకు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనం ఈరోజు వేమన విగ్రహ ఆవిష్కరణకు ఇక్కడ ఈరోజు మనమందరము ఒక కుటుంబీకుల్లాగా మనం ఈరోజు కలవడం ఎంతో ఆనందంగా ఉంది. ముఖ్యంగా రెడ్డి మహిళా రాజులు కూడా ఈరోజు అందరూ కూడా వాళ్ళ పదవుల్లో ఉండి ఈరోజు ఇక్కడ కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు వేమన జయంతి సందర్భంగా ఇంతమందిని కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. వేమన అంటే మనకు అందరికీ తెలుసు, కానీ వేమన జయంతిని ప్రభుత్వం అధికారికంగా జరుపుకోవడానికి జీవో ఇచ్చింది. జీవో ఇచ్చినప్పటికీ కూడా మన కలెక్టర్ ఆదేశాలతో మనం చాలా ఘనంగా దిగ్విజయంగా బ్రహ్మాండంగా జరుపుకోవడానికి ఇంకా ముందు కృషి
ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే వేమన జయంతి సందర్భంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. వేమన పద్యాలు మనందరికీ, మన తరం వారందరికీ తెలుసు, మన ముందు తరం వారికి తెలియకపోవడం చాలా బాధాకర విషయం. ఇప్పుడే కొంతమంది పెద్దలతో చర్చించడం జరిగింది. ఆ పద్యాలన్నింటినీ కూడా మనం వెలుగులోకి తీసుకురావడానికి ఈయనొక్క రోజే స్మరించుకోకుండా, ఈయనొక్క రోజే గుర్తు చేసుకోకుండా మిగతా రోజుల్లో కూడా వేమన యొక్క కీర్తిని మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఆయన ప్రపంచ కవిగా గుర్తించి ప్రపంచం నలుమూలలా ఆ పద్యాల్ని మనము నలుమూలలా కీర్తించేలాగా ఆయన కీర్తిని మనము ఎంతో ఆయన కీర్తిని యశస్సుని మనం ఇనుమడింపజేసి అన్ని రాష్ట్రాలకి అన్ని దేశాలకి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకసారి వేమన పద్యాలను గమనిస్తే ఆయన పద్యాల్లో రెండు వరుసలు నీతిని, మూడో వరుస వచ్చేసి సామ్యం అంటే ఉదాహరణతో, నాలుగో వరుస వచ్చేసి మకుటంతో విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటంతో ఆయన పద్యాన్ని ముగించడం జరుగుతుంది. ఈ పద్యాలన్నీ కూడా ఆట వెలుగే ఛందస్సులో ఆట వెలుగు రూపంలో ఈజీగా అంటే సులభంగా పండితులకి పామరులకి అంటే చదువుకోలేకపోయినా అవి మనకి పాటల రూపంలో మాదిరిగా ఆయన ఎప్పుడో మాట్లాడటము మాటల రూపంలో మనకు అందించడం జరిగింది. వాటిని మనం వెలుగులోకి తీసుకురావాల్సినది ఎంతైనా ఉంది. అలాగే ఆయన పద్యంలో విశ్వదాభిరామ వినురవేమ అనే దాన్ని పరిశీలిస్తే విశ్వద అనే ఆమె వచ్చేసి వేమన గారి వదిన గారు, అభిరామ అనే అతను వచ్చేసి మనకు అందరికీ తెలిసిన విషయమే నేను ఇక్కడ చెప్తున్నాను. అభిరామ అనే అతను వచ్చేసి ఆయన ఆస్థానంలో బంగారు నగలు వాళ్ళ వదిన గారికి చేసే అతను అనమాట. ఆ అభిరాముడు రోజు కూడా ఆస్థానానికి నగలు చేసి దానికి ఆయన ప్రస్థానానికి కరెక్ట్ టయానికి రాకుండా లేటుగా వచ్చేవాడు అనమాట. అది గమనించిన వేమన ఒకసారి అతనితో పాటు అతన్ని వెంబడించి ఇతను ఎందుకు ఆస్థానానికి లేటుగా వస్తున్నాడని ఒకసారి ఆయనను వెంబడించి ఆయన ఎక్కడికి వెళ్ళాడో ఆయనతో పాటే వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే అంబికా శివయోగి అనే ఒక గుహలో ఒక యోగి ఉంటాడనమాట. ఆ యోగిని ఆయన రోజు కలుస్తుంటాడు. అక్కడికి వెళ్ళి అది చూసి ఈయన వేమన వెనుదిరికి వచ్చేస్తాడు. తర్వాత రోజు ఆయన బీజాక్షరాలని ఒక మంత్రాన్ని జపిస్తాను రమ్మని అభిరాముడు చెప్తుంది. ఆ యోగి చెప్పిన తర్వాత ఆ యోగి చెప్పిన విషయాన్ని మీద వేమన అక్కడితో ఆయనను వెళ్ళకుండా చేసి ఆ యోగి దగ్గరికి వేమనే వెళ్ళాడు. వెళ్ళి ఆ బీజాక్షరాల్ని ఆ మంత్రోపదేశాన్ని తీసుకొని వచ్చి, స్వామి నేను ఈ విధంగా మీరే నా గురువు అని అభిరాము దగ్గరికి వచ్చి నేను అబద్ధం చెప్పి నేను తీసుకున్నాను, మీరు తీసుకోవాల్సిన గురు సందేశాన్ని గురు బోధని నేను తీసుకున్నాను కాబట్టి నన్ను క్షమించండి, ఇక్కడి నుంచే మీరే నాకు గురువు అని చెప్పడం జరిగింది. అందుకనే మనకు ప్రతి పద్యంలోనూ విశ్వదాభిరామ వినురవేమ, అభిరామ అంటే ఆయన, విశ్వద అంటే వాళ్ళ వదిన గారిని స్మరించడం జరిగింది. ఈ విషయం మనకు తెలియని విషయము, అందరికీ తెలుసు, నేను తెలుసుకున్న విషయం మీకు కూడా చెప్పాలనిపించింది, చెప్పాను. వేమన పద్యాల్ని మనం ఎంతో ముందుకు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇప్పుడే వేరే పెద్దలందరూ మాట్లాడారు దాని గురించి. ఇతర భాషల్లో కూడా వేసి మన ప్రపంచ దేశాల్లో వేరే భాషల్లో అనువదించి పంపిస్తే మన వేమన యొక్క కీర్తి వేరే దేశాలకు కూడా వ్యాపిస్తుందని చెప్పడం జరిగింది. దాన్ని అందరము ఇక్కడ మనందరము వచ్చిన వాళ్ళందరూ కూడా దాన్ని ముందుకు తీసుకుపోయే దిశగా ప్రయత్నం చేయాలని ఆశిస్తున్నాను. అలాగే ఒక పద్యాన్ని స్మరించుకుందాం. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జండు పలుకు చల్లగాను, కంచు ప్రోగునట్లు కనకంబు ప్రోగున, విశ్వదాభిరామ వినురవేమ. తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ యోగి వేమన రెడ్డి గారి కార్యక్రమం ఇంత గణనీయంగా జరిగిందంటే దానికి ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారంటే దానికి గొప్ప ఘనత ఇక్కడున్నటువంటి వాళ్ళందరిది. కాబట్టి ఈ ఉత్సవం ఇంత బాగా జరగాలి అంటే పూర్వీకులు అంటే యోగి వేమన రెడ్డి కావచ్చు,
లేదా ఉయ్యాలవాడ జగన్నాథ్ రెడ్డి కావచ్చు, ఎంతో మంది మనకు గొప్ప వరంగా మనకు పేరు ప్రతిష్టలని ఇచ్చిపోయారు. ఈ పేరు ప్రతిష్టలు మనం ఎప్పుడూ కూడా నిలబెట్టుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా బీద ధనిక పేద ఇలా ఎటువంటి భేదము లేకుండా ఒకే ఒక భరోసా మనం ఇక్కడ కార్యక్రమం చేసే వాళ్ళు కలిగించాలి. అదే నమ్మకం. మేమున్నాము, మీరు ఏ కార్యక్రమం చేసినా మేమున్నాము, మీరు ముందుకు వెళ్ళండి అంటూ వాళ్ళకి భరోసా ఇస్తే మనకి రాబోయే తరాల వాళ్ళకి కూడా ఈ పేరు ప్రతిష్టలు అలాగే తీసుకొని వెళ్ళగలుగుతాము. ఈ భరోసా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇస్తారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ కార్యక్రమ నిర్వాహకులకు మరియు నా ఉపన్యాసాన్ని విన్నటువంటి మీ ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏమైనా తప్పుగా మాట్లాడింటే మీ ఇంట్లో ఒక సోదరిగా కూతురిగా నేను భావించి క్షమిస్తారని తెలియజేస్తూ ధన్యవాదాలు. చాలా చక్కగా మాట్లాడారు. ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ನಮ್ಮ ಪಾವಗಡ ತಾಲೂಕಿನಲ್ಲಿ ಕೂಡ ತಹಸೀಲ್ದಾರ್ಗೆ ಒಂದು ಅರ್ಜಿಯನ್ನು ಕೊಟ್ಟು ಸುಮ್ಮನೆ ನಾಮಕಾವಸ್ಥೆಗೆ ಜಯಂತಿ ಮಾಡೋದಲ್ಲ, ಪ್ರತಿ ಶಾಲೆ ಕಾಲೇಜು ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ಎಲ್ಲಾ ಕಚೇರಿಗಳಲ್ಲಿ ಆಚರಣೆ ಮಾಡಬೇಕು ಅಂತ ಇವತ್ತಿನ ದಿನ ಎಲ್ಲ ಒಂದು ಕಚೇರಿಗಳಲ್ಲಿಯೂ ಸರ್ಕಾರದ ವತಿಯಿಂದ ಆಚರಣೆ ಮಾಡಿದ್ದೀವಿ. ಮಹಾಯೋಗಿ ವೇಮನರು ಸುಮಾರು 3600 ಕವನಗಳನ್ನು ಸರಳ ರೀತಿಯಲ್ಲಿ ರಚನೆ ಮಾಡಿದ್ದಾರೆ. ವಿದೇಶಿ ಕವಿ, ವಿದೇಶಿ ಯಾತ್ರಿಕ C.K. ಬ್ರೌನ್ ಅನ್ನೋರು ನಮ್ಮ ದೇಶಕ್ಕೆ ಬಂದಾಗ ಸುಮಾರು 1400 ಕವನಗಳನ್ನು ಕಲೆಕ್ಟ್ ಮಾಡಿ ವಿದೇಶದಲ್ಲೆಲ್ಲ ಪ್ರಚಾರ ಮಾಡಿದ್ದಾರೆ ವೇಮನ ಬಗ್ಗೆ. ಅದೇ ರೀತಿ ಇವತ್ತಿನ ದಿನ ನೀವು ಒಗ್ಗಟ್ಟಾಗಿ ಪೆನಗೋಡ ತಾಲೂಕಿನ ಅತ್ಯಂತ ಒಗ್ಗಟ್ಟಿನಿಂದ ಇವತ್ತು ವೇಮನ ವಿಗ್ರಹವನ್ನ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಮಾಡಿರೋದು ತುಂಬಾ ಸಂತೋಷದ ವಿಚಾರ. ಅದೇ ರೀತಿ ಪ್ರಪ್ರಥಮ ಬಾರಿಗೆ ನಮ್ಮ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಆಂಧ್ರದಲ್ಲಿ ಹುಟ್ಟಿ ಬೆಳೆದಿದ್ರು ಸಹ ಮಹಾಯೋಗಿ ವೇಮನ ಜಯಂತಿ ಹಾಗೂ ಹೇಮರೆಡ್ಡಿ ಮಲ್ಲಮ್ಮ ಜಯಂತಿಯನ್ನು ಸಹ ಸರ್ಕಾರದ ವತಿಯಿಂದ ಆಚರಣೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಅದೇ ರೀತಿ ಆಂಧ್ರ ಸರ್ಕಾರ ಕೂಡ ಈಗ ಅನುಮತಿ ಕೊಟ್ಟಿದೆ ಅಂತ ವಿಚಾರ ಗೊತ್ತಾಯಿತು, ಸಂತೋಷದ ವಿಚಾರ. ಮತ್ತು ಇವತ್ತಿನ ದಿನ ನಮ್ಮ ಮಹಾಯೋಗಿ ವೇಮನನ ಜಯಂತಿ ದಿನವೇ ಇದು. ಈ ಪುಣ್ಯ ಕಾರ್ಯ ಇಟ್ಕೊಂಡಿರೋದು ತುಂಬಾ ಸಂತೋಷಕರ ಸಂಗತಿ. ಮತ್ತು ಉಯ್ಯಾಲವಾಡ ನರಸಿಂಹಾರೆಡ್ಡಿ ಜಯಂತಿಯನ್ನು ಸಹ ಆಚರಿಸಬೇಕು ಅಂತಂದೇಳಿ ನಮ್ಮ ಕರ್ನಾಟಕ ಸರ್ಕಾರಕ್ಕೆ ಕರ್ನಾಟಕದ ರೆಡ್ಡಿಗಳು ಇವತ್ತಿನ ದಿನ ಬೇಡಿಕೆ ಇಟ್ಟಿದ್ವಿ. 3 ಜಯಂತಿಗಳನ್ನು ಆಚರಿಸ್ತೀವಿ ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ. ಮಹಾಯೋಗಿ ವೇಮನ ಜಯಂತಿ, ಹೇಮರೆಡ್ಡಿ ಮಲ್ಲಮ್ಮ ಜಯಂತಿ ಹಾಗೂ ಉಯ್ಯಾಲವಾಡ ನರಸಿಂಹಾರೆಡ್ಡಿ ಜಯಂತಿಯನ್ನು ಸಹ ಆಚರಿಸಲು ಸರ್ಕಾರಕ್ಕೆ ಮನವಿಯನ್ನ ಸಲ್ಲಿಸಿದ್ವಿ. ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ಆ ಜಯಂತಿನೂ ಸಹ ನಮಗೆ ಅನುಮೋದನೆ ಮಾಡಿಕೊಡ್ತಾರೆ ಅಂತಂದೇಳಿ ನಮಗೆ ನಂಬಿಕೆ ಇದೆ. ಇವತ್ತಿನ ದಿನ ನಮ್ಮ ಪೂರ್ವಿಕರು ಇಡೀ ಆಂಧ್ರ ಪ್ರದೇಶವನ್ನ, ಭಾರತ ದೇಶವನ್ನ ಆಳಿರುವ ಒಂದು ಉದಾಹರಣೆಗಳಿವೆ. ರಾಷ್ಟ್ರಕೂಟ ರಾಜರು ನಮ್ಮ ರೆಡ್ಡಿಗಳೇ.